సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి జనంలోకి వెళ్ళారు. సో మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా ఇంతే పేరు, తెలుగుదేశం పిలుస్తోంది లేదు. ఎందుకంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, ఇద్దరు కలిసి ఉమ్మడిగా కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి, ఇద్దరు సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి అనుకున్నారు కాబట్టి, అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తారు, ఆ ఏరియాలో ఉన్న జనసేన వాళ్ళు ఎవరు అంటే పోతారు. పవన్ కళ్యాణ్ కూడా 2 బహిరంగ సభల్లో ఏమో పాల్గొంటారట. ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదలెట్టారు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 25 డేస్ పాటు వరుస పెట్టి బహిరంగ సభలు దాదాపు 25 ఏమో పెడుతూ ఉన్నారు. సో దాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రసంగించారు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరాలో తెలుగుదేశం పిలుస్తుంది తీసేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిలుస్తున్నారుగా, అందుకని రా కదలిరా అని. సరే, బాగానే ఉంది. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ ఎన్నికల శంకరావాన్ని పూరించారు, సంతోషం. ప్రజలకు ఏమేం చేస్తాము ఏంటి అన్నది ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఒక రాజకీయ పార్టీగా దే హ్యావ్ దట్ రైట్, ఆఫ్ కోర్స్. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూశాక నిజంగానే ఒక రాజకీయ నాయకులకు మాత్రమే సాధ్యమయ్యే కళలు ఇవన్నీ అనిపించింది నాకు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదైనా ఒక వరం లాంటిది ఉందా? వరం లాంటిది ఇన్ ద సెన్స్, మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారు. చరిత్ర మర్చిపోవడం, గతం మర్చిపోవడం, కొత్తగా జనాలకు మనం ఏం చెప్పినా నమ్ముతారులే అని చెప్పి ఏవో మాట్లాడుతూ పోవడం. ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే, 14 సంవత్సరం, ఇప్పుడు 4.5 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? 4.5 సంవత్సరాలు నా పాలన నచ్చితే ఒకటే, లేదంటే లేదంటాడు. క్లియర్ కట్ట. చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి? 14 సంవత్సరాలు నా హయాంలో నేను ఈ పని చేశా, మళ్ళీ అధికారం ఇవ్వండి ఆ పని చేస్తా, మళ్ళీ అధికారం ఇవ్వండి ఈ పని చేస్తా అని చెప్పి కనీసం అనాలి కదా. అలా అనకపోగా చాలా వండర్ అనిపిస్తుంది. అందుకే ఏమైనా వరం ఉందా చంద్రబాబు గారికి? ప్రత్యేక రాజకీయ నాయకులందరికీ ఒక ఇటువంటి కళలు ఉంటాయి, కానీ సార్కి ఇంకొంచెం అంటే మైట్ బి ఇంకో వరం లాంటిది, కళలకు అడ్వాన్స్డ్. మీకు నిరుద్యోగ భృతి, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా తమ్ముళ్ళు అని 2014 మేనిఫెస్టోలో మాటిస్తుంది. మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. ఎక్కడైనా ఇచ్చారా నిరుద్యోగ భృతి? ఇక ఎన్నికలు 1 నెలలో జరుగుతాయి అనగా అప్పుడు ఏదో కొందరికి అక్కడ ఇక 10 మంది, ఇక్కడ 10 మందికి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకుంటే ఆడ 10 మంది, మొత్తం అందరికి కలిపి ఎంతమందికి ఇచ్చారో తెలియదు లాస్ట్లో. ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తా అని చెప్పి అంటే జనాలు కేకలేసే వాళ్ళు ఎట్లయినా వేయాలి అంటే వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదనా? వాళ్ళు ఏం చెప్పినా ఇంటారులేనా? తెలియదు. కనిగిరి మీ మంచినీటి కొరత ఉంది, మీకు సమస్య ఉంది, నాకు తెలుసు, తీర్చే బాధ్యత నాది అన్న. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా కదా నేను, నిజంగా సమస్య ఉంటే తీర్చాలి కదా. ఎందుకంటే అక్కడ వెలుగొండ పనులు పూర్తి అయిపోయాయి, వెలుగొండ కూడా, దాన్ని కూడా ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టుకు నేనే శ్రీకారం చుట్టా, ఇంకా పూర్తిగా అయిపోయింది. అప్పుడు ఎన్నికలు వచ్చాయి, దాన్ని కానీ వీళ్ళు పూర్తి చేయలేకపోయారు. అసలు వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారా? కనీసం ఎంత శాతం పనులు చేశారు అంటే జనాలకు ఏం తెలియకపోతే మాత్రం ఇట్లా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? ఏంటో అర్థం కాదు సీరియస్లీ. ఏమన్నా జరిగినవి చెప్పాలి. ఏదైనా విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. విద్యారంగాన్ని నేను పరుగులు పెట్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారా? ఏమో అంటే ఎట్లా నిర్వీర్యం చేశారు అంటే నాకు సీరియస్గా తెలియదు. నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వైద్య రంగంలో బ్రహ్మాండమైన పనులు చేశాడని చెప్పి, ఎందుకంటే నా మనస్తత్వానికి, నా ఆలోచనలకు, విద్యా వైద్యం మీద ఎవరు దృష్టి పెట్టి దాని మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మద్దతు ఇవ్వాలనుకునే మనస్తత్వం ఉన్నోని. ఎందుకంటే పేద మధ్యతరగతి వర్గాలు వాళ్ళ జీవితంలో కష్టపడేదంతా వాటికి పెట్టాల్సి వస్తుంది కాబట్టి పేదలంతా. మరి అది నిర్వీర్యం చేశాడు అంటున్నారు. తెలియదు మరి ఎట్లా నిర్వీర్యం చేశాడు. ఇలా యథేచ్ఛగా అన్నీ ఇలాగే మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. అరే మనం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాం, 19 వరకు మనమే ఉన్నాం విభజిత ఆంధ్రప్రదేశ్కి. మనం ఏం చేసాము, ఏం చేస్తున్నాం, ఒకవేళ చేసిండేది కదా చెప్పుకొని కదా ఓట్లు అడగాలి అని. మరి ఇవన్నీ గుర్తుండవా? నిజంగానే గ్రేట్ అబ్బా రాజకీయ నాయకులు. నాకు పవన్ కళ్యాణ్కే పట్టిందా? మీరందరూ రండి రోడ్డు మీదకి, నా కోసం 100 రోజులు రా తమ్ముళ్ళు,
మీరు కనుక 100 రోజులు నా కోసం రాకపోతే మీరు గంజే అమ్ముకొని బతుకోవాలి, మీకు అదే దిక్కు అవుతుంది అని. ఇక నాకు పవన్ కళ్యాణ్కేనా, మీకు లేదా రాష్ట్రం మీద బాధ్యత? రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా, రావణ కష్టం అయిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సరే పిలిపియడంలో తప్పు లేకపోవచ్చాము, కానీ గతంలో చేసినవి మళ్ళీ చేస్తా అని చెప్పడం, గతంలో మాటిచ్చి పూర్తిగా చేయకపోయినా కనుక మళ్ళీ నేను వస్తేనే చేస్తా అని చెప్పడం, నిజంగానే గ్రేట్ అబ్బా రాజకీయ నాయకులు. అందులో చంద్రబాబు సార్ ఇంకా గ్రేట్ అనిపించింది సీరియస్లీ.